గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేందర్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది అక్కడ కాదు, 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది. సైడ్ పార్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్ గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము. 100% మేమే తీసుకుంటాము. పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణం నాశనం చేసి పోయిన టీఆర్ఎస్ 10 years లో పర్యావరణాన్ని నేచర్ని కుళ్ళగొట్టిపోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము. నిలబడతాము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను. అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామల కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ బాగా ఉంటాయి. గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంక్షేమం కోసం కదా. మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో, చామల కిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించిండు ఫలానా నాయకుడు. ఇలా 6.5 నుంచి 7,000 కోట్లు నెల తిరగగానే 28 తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది. 6,500 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్. 6,500 కోట్లు జీతపత్యాలు పోతే 5,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ప్రజల మీద భారం వేయట్లే. భూములు అమ్ముకుంటూ పోయేది మా ఎజెండాలో లేదు. పోయిన 10 ఏళ్లలో అమ్మిన భూముల లెక్కంతా కేటీఆర్ ప్రైవేటు వ్యక్తులకి, వారి దోస్తులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి చుట్టాలకి దోసిపెట్టినటువంటి ఎకరాల లెక్కంతా మీరే దయచేసి తీయండి. ఇవన్నీ జీతాలు ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో, ఇవాళ ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి అది కూడా మీరు అప్డేట్ చేయాలి కదా. 1st తారీఖున జీతాలు పడడం అనేది 10 ఏళ్ళు ఎవరు చూలే, ఏ ఉద్యోగుడు చూలే. ఇలా 1st తారీఖు జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ప్రతిదాన్ని భూతత్వంలో చూడడం తగదు. అల్టిమేట్గా మా ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమం. ఆ సంక్షేమం వైపే పోతాము. ఎవరు ఎన్ని వీడియోలు సృష్టించినా, ఫేక్ వీడియోలు పెట్టినా, ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తొందరపడొద్దు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి. తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా విచ్చలవిడిగా మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? అందుకే ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద. దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమీ కాంట్రిబ్యూటర్లో టాప్ 10 కంట్రీస్ ఎక్కడున్నాయి? టాప్ 10 స్టేట్స్ ఎక్కడున్నాయి? దక్షిణాది రాష్ట్రాలే. దాంట్లో 8 స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి. టాప్ 10 ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ. మనకు వస్తుందెంత? మనం ఇస్తుందెంత? మనకు వస్తుందెంత? గుజరాత్ ఇస్తుందెంత? గుజరాత్కి వస్తుందెంత? ఉత్తరప్రదేశ్ ఇస్తుందెంత? ఉత్తరప్రదేశ్కి వస్తుందెంత? మణిపూర్, మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుందెంత? వాళ్ళకు వస్తున్న వాటా ఎంత? ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎదురిస్తూ ఉన్నాము. ఇవాళ 37 రూపాయలు ఇస్తున్నామని చెప్తాం. మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి? తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత? చాలా తక్కువ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డిప్యూటీ పెంపు. లీటర్ పెట్రోల్ పై ₹2 పెంచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డిప్యూటీ పెంపు. లీటర్ పెట్రోల్ పై ₹2 పెంచుతున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. లీటర్ పెట్రోల్ పై ₹2 పెంచుతున్నట్లు మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డిప్యూటీ పెంపు. కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఘటన జరిగింది. సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఈ ఘటన జరిగింది. సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై మరిన్ని సమాచారం మన పండితులు రవిస్వామి గారు ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి గారు చెప్పండి. దీని ఎమ్మెల్యే తీరుపై మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వారు ఎవరో తెలియదండి. అంటే వివాహం చేసేటప్పుడు ఆ యొక్క స్వామికి చేసేటువంటి కైంకర్యాదులు ఇవన్నీ కూడా అర్చక స్వాములు చేస్తేనే అది పవిత్రతగా ఉంటుందండి. అది మనకి వివాహ క్రతువులో అనేక గణపతి పూజ నుంచి అనేక విధమైనటువంటి పూజా క్రతువులన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా నియమనిష్టలతో ఉండేటువంటి త్రికాలం ప్రచరణ శుద్ధిగా అనుష్ఠానాలు సంధ్యావందనాదులు చేసేటువంటి అర్చక స్వాములే దాన్ని ఆచరించాలండి. ఆ రకంగా చేసినప్పుడే దాని యొక్క పవిత్రత యొక్క మంత్రార్థం అన్ని కూడా ఆ యొక్క స్వామి అమ్మవారికి చెందుతుందన్నమాట. ఆ ప్రకారంగా ఈ యొక్క మాంగళ్య ధారణ అనేటువంటిది అర్చక స్వామి చేయాలి. సో అక్కడున్న జనాలు కూడా రవి గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి. ఏ విధంగా స్పందిస్తున్నారు? మరి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ఏంటి ఇట్లా చేశారు ఏంటి అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ఏం చెప్తారు? అంటే మనం సహజంగా ఎక్కడ కూడా ఆలయాల్లో వివాహం చేసేటప్పుడు ఆ యొక్క విగ్రహాలు అనేటువంటిది మనకి దానికి ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉంటారండి. దానికి కూడా మనకి దేవాలయంలో మూలమూర్తులు గర్భాలయంలో ఎట్లా ఉంటారో అంతే పవిత్రమైనటువంటిది ఉత్సవమూర్తులు అండి. ఆ యొక్క ఉత్సవమూర్తులకు కూడా మనం విశేషమైనటువంటి యొక్క సంస్కారాలు
దానికి చేయవలసినటువంటి వాయు ప్రతిష్ఠ అనేటువంటివన్నీ కూడా చేసి ఉంటారు కాబట్టి దానికి నిత్య నైవేద్యములు పూజా కైంకర్యాదులు అన్ని ఉండేటప్పుడు దాన్ని బయట నుంచి వచ్చి వేరే వ్యక్తులు దాన్ని తగలడం లేదా విగ్రహాన్ని మాంగళ్య ధారణ చేయడం, యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటువంటిది చేయకూడదండి. దూరం నుంచి మనం ఏదైనా ఆ యొక్క స్వామికి చేయవచ్చు తప్ప విగ్రహాన్ని తాకి ఎవరు కూడా చేయకూడదండి. ఆ దేవాలయంలో ఆ అర్చక స్వాముల యొక్క విధానం ఏ రకంగా ఉంటుందో ఆ ప్రకారమే దాన్ని మనం చెయ్యాలండి. అట్లాగా బయట వ్యక్తులు వచ్చి విగ్రహాలని తాకి వారు మాంగళ్య ధారణ చేయడం అనేటువంటిది అంత సత్సాంప్రదాయం కాదండి అది. రైట్ రవి గారు, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. మరి శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఈ ఘటన జరిగింది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు, సో అక్కడ పరిస్థితి, అక్కడున్న జనాలు కూడా అలాగే ఎమ్మెల్యే కూడా మరి సంఘటన విన్న తర్వాత ఆయన ఎలా స్పందించారు, అక్కడున్న వాళ్ళు కూడా ఎలా స్పందిస్తున్నారు? వైద్య ఆరోగ్య రంగాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులకు ప్రణాళిక చేపట్టామని అన్నారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. ప్రెజెంటేషన్ లో డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం, ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్ కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్ గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది, అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. ఈ రోజు నా ప్రెజెంటేషన్ లో డిసీజ్ బర్డన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్యానాల మధ్య కళ్యాణ మండపంలో స్వామి వారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయడం భద్రాచలం రామాలయం ప్రత్యేకం. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనస్సంకల్పమాత్రేణ నిమిత్తాజాండ కోటికాయ నమః. శ్రీరామాయ నమః. మారుతాత్మక సంసేవ్య దివ్య స్త్రీ చరణాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. మాయామానుష వేషేణ మాజికాతుర ఖండనాయ నమః. శ్రీరామాయ నమః. మార్తాండ కోటిజ్వలిత మకరాకార కుండలాయ నమః. శ్రీరామాయ నమః. మాలతే తులసీ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి,
ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే నగరంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాగాల 3-4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే నగరంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాగాల 3-4 రోజుల్లో రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు. రామలక్ష్మి, చెప్పండి, ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, మరి ఒకేసారిగా హైదరాబాద్ లో ఈ మార్పులు సంభవించాయి కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండగా మధ్యకాలం నుంచి కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు సడన్ గా ఇటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో అయితే వర్షం నమోదైందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అయితే ఒక ద్రోణి ఏర్పడింది. సో ఈ ద్రోణి కారణంగా మన తెలంగాణ సెంట్రల్ జోను అలాగే సౌత్ తెలంగాణలోని జిల్లాల ప్రాంతాల్లో అయితే కనుక ఈ వర్షాలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇవి ఈ టైంలో నమోదవడానికి మరొక కారణం బీహార్ నుంచి ఇటు ఈదురుగాలులు అలాగే ఈ వర్షాల ప్రభావం అటు నుంచి కూడా వస్తుంది. అటు నుంచి జార్ఖండ్ అట్లాగే అటు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలపైన ఎక్కువగా పడడంతో ఈ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఇటు మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కొన్ని జిల్లాల్లో మనం గమనిస్తే 41 నుంచి 44 వరకు కూడా చేరుకున్న పరిస్థితులు కనిపించాయి. ఇటు హైదరాబాద్ లో అయితే 37 నుంచి 40 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. ఇటు ఉష్ణోగ్రతలు ఎంత మొత్తంలో అయితే నమోదవుతున్నాయో అదే రీతిలో ఈ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లోని ఇటు బంజారా హిల్స్ అలాగే అమీర్పేట్ ఇప్పుడు పంజాగుట్ట ప్రాంతాల్లో అయితే కనుక వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండిగా వర్షం అనేది ఎక్కువగా కురుస్తున్న పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వర్షపాతం రానున్న 2 రోజుల పాటు నమోదయ్యి అలాగే ఈ వర్షపాతంతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. 40 డిగ్రీలు దాటే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ రామలక్ష్మి. ఖమ్మం నగరంలోని నేతాజీ నగర్ లో గుత్తేదారు కాసాని రవిప్రసాద్ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో ఆయన కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 4 నెలల క్రితం రవిప్రసాద్ లావణ్య అనే మహిళతో పాటు సత్తుపల్లి నుంచి ఖమ్మం వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో ఆయన్ను సదరు మహిళ నెట్టేసింది. మరి ఈ క్రమంలో బలంగా గోడకు తగలడంతో రవిప్రసాద్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి ప్రభుత్వం కాలువలకు మెరుగులు దిద్దుతోంది. పంట కాలువలు, మురుగు కాలువల మెరుగులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వంలో పంట కాలువల మరమ్మతులను పూర్తిగా మరుగున పెట్టింది. పంట కాలువలపై కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టికి పెట్టి సమస్యలను పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా మార్పుల్ని చేసి చూపిస్తున్నాం. ఊరికే మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో మేము ఏం చేయగలం, శ్రీనివాస్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయి, రైతులకు ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఆ విధానాన్ని మనం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీరు అటకెక్కించిన నీటి సంఘాలు ఉన్నాయో ఆ నీటి సంఘాలను పునర్నిర్మాణం చేసుకుని మళ్ళా మనం ఈ రైతులకి శ్రేయస్ కోసం, కాలువలు బాగు చేయడం కోసం, ఈ ప్రజలకి మంచినీరు కానీ మురుగునీరు కానీ రెండూ కూడా వ్యవసాయాలు చేయాలి, చెరువులు బాగుండాలి అంటే నీరు ఉండాలి, చేప పెరగాలంటే నీరు ఉండాలి. ఆ నీటి లభ్యత పైనుంచి మన ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులో నీరు లేక కాలువలు వదిలిస్తున్నారు. ఇప్పుడే అటువంటి పరిస్థితుల్లో మన కింద నుంచి ఉప్పేరు నుంచి నీరు తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం. అది ఎప్పుడు కూడా లెక్క నీరు రాలా. ఇవాళ ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు త్వరగా నిర్ణయం తీసుకుని రేపు భవిష్యత్తులో కూడా జూన్ కూడా ఉపయోగపడుతుంది ముందే చేసేస్తే మనం అన్ని కాలాలన్నీ శుభ్రంగా ఉంటాయి. మొలకొచ్చినప్పుడు ఈ రోడ్లు అయ్యి మొలకుండా ఉంటాయి. కైకలూరు నియోజకవర్గంలో రైతాంగం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద, తదుపరి వచ్చిన పరిణామాల క్రమంలో ఆక్వా రంగం మీద, అటు చేపల రొయ్యల రైతులుగా పంట కాలువల మీద, మురుగు కాలువల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంది. ప్రతి వర్షాకాలం ఉన్న పరిస్థితుల్లో అటు ఈ రంగానికి సంబంధించిన సమస్యలతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి. కేవలం వ్యవసాయ రంగం మునిగొట్టమే కాదు, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అటు ఆదేలపాడు దగ్గర, ఇటు గోపురం దగ్గర, అలాగే ఉప్పుడేరుకు సంబంధించిన బెట్లో అనేక ప్రాంతాలు రవాణా సదుపాయాలు కూడా వర్షాకాలం చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి ఈ పంట కాలువల మీద, మురుగు కాలువల మీద సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల గత సంవత్సరం విపరీతమైన ఇబ్బంది అటు ప్రజానీకం కానీ రైతులు కానీ పడటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగే విధానం ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం రావాలని ప్రజలందరూ కోరుకుని గట్టిగా ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా 56,000 మెజార్టీతో గెలిపించుకున్నాం అందరూ. అలాగే నేను ఒక రైతుగా 20 సంవత్సరాల నుంచి ఒక రైతుగా ఉన్నాను. ఇక్కడ ఈ రైతు ఆలోచనలు బట్టి కాలువల మీద పడే ఇబ్బందుల్ని తొలగించుకోవాలని ఇంటితో శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎదురుకొచ్చి నేను డీసీ చైర్మన్ గా తీసుకోవడం జరిగింది. నాకు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చారు. దీనికి ప్రజలకు న్యాయం చేయాలి అని ఏ విధంగా అని అన్ని విషయాలు తెలియజేశాను. దానికి కాలువలు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ నీటి సంఘాలే లేకుండా చేసేసారు. ఆ నీటి సంఘాలు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టుబట్టి నీటి సంఘాలు అందరినీ ఇక్కడ మా డీసీ అధ్యక్షులుగా వేశారు 4 మండలాలకి. ఈ పనులు కైకలూరు బస్సు పట్టిపోయిన మురుగు కాలువలు కానీ కాలువలు కానీ ఎక్కడ చెత్త చెదారాలతో నిండిపోయాయి. ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. టార్గెట్ పూర్తి చేయలేదని ఉద్యోగులను కుక్కల మోకాలపై నడిపించిన వైనం అయితే కనిపిస్తుంది. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కేరళలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచం మారుతోంది, పోరంబోకులు మాత్రం ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నారు.
ఏం చూసుకొని తిక్క వేషాలు వేస్తున్నారో అసలే అర్థం కావడం లేదు. చెత్తన కొడుకులు అంటూ ఇలాంటి పనులు చేయడానికి సంస్కారం కూడా వారికి అడ్డు రావడం లేదు. మన పురాణాల్లో చెప్పేట్టుగా కత్తితో పట్టినవాడు కత్తితో ఎలా పోతాడో అలాగే విధ్వంసాన్ని ఆయుధంగా మలుచుకున్నవాడు ఆ విధ్వంసంతోనే పోతాడు. అరాచకాన్ని ఆలభనగా చేసుకున్నోడు అరాచకంతోనే పోతాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో మనం చూస్తూనే ఉన్నాం. కేరళలో జరిగిన ఒక ఘటన మానవాళి తలదించుకునేలా చేసింది.